హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేటీ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి ఆది యోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ కోయంబత్తూరులో ఉంటుంది. కోయంబత్తూరు బస్ స్టాండ్ నుంచి 14D అనే బస్సు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. ఆ బస్సు ఎక్కితే మనకి ఈషా ఫౌండేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళడం వే అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళాలి. నేను బస్ స్టాండ్ దగ్గర వీడియో తీయడానికి ట్రై చేశాను. క్రౌడ్ బాగా హెవీగా ఉండడం వల్ల తీయడానికి కుదరలేదు. ఇదే ఆది యోగి స్టాచ్యూ. దీన్ని చూడడానికి అయితే చాలామంది వస్తారు. ఇక్కడ ఎక్స్పెషల్లీ ఏంటంటే లేజర్ షో జరుగుతుంది. అది ఎక్సలెంట్గా ఉంటుంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ తెలియజేయండి. అలానే ఈషా టెంపుల్కి వెళ్ళడానికి కోయంబత్తూరు బస్ స్టాండ్ నుంచి 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్ వాళ్ళు. అలానే లేజర్ షో 7కి స్టార్ట్ అవుతుంది. జస్ట్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరే చూసి మైమర్చిపోతారు. అలానే అక్కడ ఊబర్ కానీ ర్యాపిడో కానీ అలాంటి సర్వీసెస్ ఏమీ పనిచేయవు. మళ్ళీ ఈషా టెంపుల్ నుంచి బ్యాక్ రావడానికి బస్సులు వచ్చేసి 9 వరకు ఉంటాయి ఆర్టీసీ బస్సులు అనేవి. ఈ 20 మినిట్స్ వీడియోని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు సింపుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. తప్పకుండా అందరూ చూసి లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ షో అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కోయంబత్తూరు రావడానికి సుమారు 8:30 to 9 అవుతుంది. 9కి ఎటువంటి బస్సులు మనకి ఏపీలోకి రావడానికి ఏ బస్సులు ఉండవు. విజయవాడ గుంటూరు రావడానికి అక్కడి నుంచి బస్సులు స్లీపర్ బస్సులు ఓన్లీ 8 వరకు లోపే ఉంటాయి. అవి 4-5 మాత్రమే ఉంటాయి. ఎటువంటి ఛాన్సెస్ ఉండదు. మీరు వెళ్ళి చూసుకొని రిటర్న్ రావాలంటే ముందుగానే కోయంబత్తూరు నుంచి రిటర్న్ ట్రైన్ మీరు ముందుగానే బుక్ చేసుకుంటే బెటరు. అలానే కోయంబత్తూరు నుంచి ఊటీని వెళ్ళడానికి కూడా దగ్గరే. అది కూడా కోయంబత్తూరు నుంచి 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఎలా ఊటీ వెళ్ళాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో మీకు కావాలంటే ఈ ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోయంబత్తూరు నుంచి ఏపీలో విజయవాడకు కానీ గుంటూరుకు కానీ చాలా లిమిటెడ్గా 2-3 ట్రైన్స్ వరకు మాత్రమే ఉంటాయి. అవి అప్పటికప్పుడు కరెంట్లీ అవైలబుల్లో బుక్ కావాలంటే బుక్ అవ్వవు. మీరు ఈ టూర్ ప్లాన్ చేసుకోవాలంటే ముందుగానే బుక్ చేసుకొని అలా వెళ్ళండి. ఈషా టెంపుల్లోనే మీకు కావాలంటే రిసార్ట్స్ కూడా ఉంటాయి. తక్కువ అమౌంట్తోనే రిసార్ట్స్ ఉంటాయి. అలానే వాళ్ళు 3 పూట్ల ఫుడ్ కూడా అవైలబిలిటీ చేస్తారు. అక్కడి నుంచి మీరు ఎటు వెళ్ళడానికి కూడా ఏమీ ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ లేని ఒక నిర్మాణ ప్రదేశం లాగా ఉంటుంది. అటు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. కేవలం ఈ ఫౌండేషన్ చూడడానికి మాత్రమే చాలామంది వస్తారు. అలానే ఫౌండేషన్ బయట మీకు చాలా స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్. అన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ తినడానికి కానీ అన్నీ ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ షోని కనుక లైవ్లో చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.